వెల్కమ్ టు జనబేరి న్యూస్. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో శనివారం ఎస్వీబీసీ చైర్మన్గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి తారక రామారావు తనయులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణతో పాటు వారి కుటుంబ సభ్యులు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్గా సేవలందిస్తున్న శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఎన్ని జన్మలు ఎత్తినా కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ దేవదేవుడు సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కోట్లాది మందితో నాకు లభించింది. దానికి కాను నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దీనికి ఈ పదవికి శ్రీధర్ అయితే మంచిగా చేయగలుగుతాడని మా అన్నగారి ఆశీస్సులు కూడా మాకు నిండుగా ఉన్నాయి. దాంతోపాటు మా నాన్నగారు రామచంద్రరాజు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఎన్టీ రామారావు గారికి సేవలే కాకుండా ఆ కలియుగ దేవదేవుడైనటువంటి నారాయణుడికి సేవ చేసుకునే భాగ్యం మా తండ్రికి కల్పించారు ఎన్టీ రామారావు గారు. ఈరోజు అదే మాకు కనిపించే దేవుడు నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి ఈరోజు నిండుగా మంచి ధైర్యం ఇచ్చి ఈ ఎస్వీబీసీ ఛానల్ని మంచిగా నడిపించమని నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయనని చేసే కైంకర్యాలన్నీ కూడా, పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి కనువింపు చేసే విధంగా మా ఎవరైతే ఎస్వీబీసీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి దీన్ని మరింత ముందుకు తీసుకొని పోతానని ఆ దేవుడికి ప్రమాణం చేసుకుంటూ మీ అందరి సహకారం నాకు కావాలి. ఇది కేవలం ఛానలే కాదు, ఇది వెంకటేశ్వర స్వామికి మేమందరం కూడా అంబాసిడర్ లాగా పనిచేయాలనేసి మేము హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర.